హాయ్ ఫ్రెండ్స్, పోలీస్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వీడియోని అయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. యాక్చువల్గా మన హోమ్ డిపార్ట్మెంట్ నుంచి అంటే గౌరవ డీజీపీ గారు, స్టేట్ డీజీపీ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అయితే ఒక లెటర్ పెట్టడం జరిగింది. ఈ లెటర్లో ఏవైతే పోలీస్ డిపార్ట్మెంట్లో రిక్వైర్మెంట్ పోస్టులు ఉన్నాయో వాటి గురించి డీటెయిల్డ్గా పెట్టి వాటి యొక్క ఆవశ్యకత ఏంటి, వాటిని ఎందుకు ఇప్పుడు రిక్రూట్ చేయాలనే విషయం కూడా తెలియజేయడం జరిగింది. ఆల్రెడీ రీసెంట్గా ఎస్ఐ నోటిఫికేషన్ కానివ్వండి, కానిస్టేబుల్ నోటిఫికేషన్ కానివ్వండి జరిగింది. ఎస్ఐస్ ఆల్మోస్ట్ వాళ్ళు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని డ్యూటీస్లో జాయిన్ అయ్యారు. కానిస్టేబుల్స్ కూడా త్వరలో ట్రైనింగ్కి వెళ్ళబోతున్నారు. అయితే ఇక్కడ నోటిఫికేషన్లో ఉన్న ఖాళీల వివరాలు కానీ చూసుకున్నట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ 182 అంటే మామూలుగా అంటే కంపేరిటివ్లీ అదర్ నోటిఫికేషన్స్ చూస్తే తక్కువ అనిపించినప్పటికీ కూడా పర్వాలేదు. అయితే ఈసారి మనం చెప్పుకోవాల్సిన విషయం అంటే ఏఆర్ఆర్ఎస్ఐస్ ఎక్కువ పోస్టులు ఉన్నాయి. 116 పోస్ట్. గత నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే ఏఆర్ఆర్ఎస్ఐలు పోస్టులు ఇవ్వలేదు. ఇది చాలా మంచి పోస్ట్ అనే చెప్పుకోవాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎస్ఏఆర్సిపిఎల్ కూడా ఈ నోటిఫికేషన్లో 18 పోస్టులు ఉండడం జరిగింది. రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఏపీఎస్పీ 53 పోస్టులు. ఇంకొక మంచి న్యూస్ ఏంటంటే కమ్యూనికేషన్ సబ్ ఇన్స్పెక్టర్ 61 పోస్టులు ఉన్నాయండి, ఇది చూసుకోవాలి. అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ పీటీఓ పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్లో కూడా 14 పోస్టులు ఉండడం జరిగింది. ఈసారి చూసుకున్నట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వేరియస్ వింగ్స్లో ఉన్న ఒక మంచి పోస్ట్ సబ్ ఇన్స్పెక్టర్ లెవెల్ పోస్టులు అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కానిస్టేబుల్ చూసుకుంటే ఈసారి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే డైరెక్ట్గా సివిల్ కానిస్టేబుల్సే 3600 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఏఆర్ చూసుకుంటే 2000, ఏపీఎస్పీ ఎక్సలెంట్ 4500 ఉన్నాయి. ఈసారి ఎస్సీఆర్సిపిఎల్ కూడా తీయడం జరిగింది 475 పోస్ట్స్. అయితే అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఒక గుడ్ లక్ ఏంటంటే డ్రైవర్సు అండ్ మెకానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇవి కూడా ఈ విభాగాల్లో కూడా రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే టోటల్గా 11,639 పోస్టులు అంటే ఇప్పుడు అనుమతి కోసం పంపడం జరిగింది. అదేవిధంగా అనుమతి వచ్చే సమయానికి ఇంకొన్ని పోస్టులు పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎవరైతే పోలీస్ ఉద్యోగం కోసం ఉన్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు ప్రిపరేషన్ని అస్సలు ఆపకుండా వారి యొక్క ప్రిపరేషన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ డీటెయిల్గా చెప్పడం జరిగింది ఏంటంటే ఇప్పుడు నెససరీ పర్మిషన్ 6,500 పోస్టులకి టాప్ ప్రయారిటీ కింద ఇవ్వాలి. లేదంటే మెన్ షార్టేజ్ ఎక్కువ ఉంది. ఎందుకంటే వీళ్ళందరినీ రిక్రూట్ చేయడానికి 6 months పడుతుంది, ట్రైనింగ్ ఇవ్వడానికి 9 months పడుతుంది. ఆల్మోస్ట్ 15 to 17 months అయితే కానీ వీళ్ళు డిపార్ట్మెంట్లోకి ఇండక్ట్ అవ్వరు. కాబట్టి వీలైనంత త్వరగా మీరు కానీ పర్మిషన్ ఇచ్చినట్లయితే మనం వీళ్ళని రిక్రూట్ చేయడానికి అవుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ ఇంటీరియం పీరియడ్లో ఇంకా చాలా రిటైర్మెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇదంతా కూడా ఏమవుతుందంటే ఈ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఏదైతే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలో ఆ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి సఫిషియంట్ ఫోర్స్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది ఫేస్ చేసే అవకాశం ఉందని చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఎంత డీటెయిల్డ్గా అంటే దీని యొక్క నెసెసిటీని నొక్కి చెప్పడం జరిగింది. దీన్ని కానీ మనం చూసుకున్నట్లయితే ఏవైతే రీజన్స్ చెప్పారో ఆ రీజన్స్ చాలా బాగా చెప్పడం జరిగింది. కాబట్టి నోటిఫికేషన్ అయితే రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైతే యూనిఫామ్ కోసం వెయిట్ చేస్తున్నారో, యూనిఫామ్ యాస్పిరెంట్స్ ఉన్నారో, అదేవిధంగా గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తూ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అయితే ఇక్కడ ఫిజికల్ మెజర్మెంట్స్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఆ మెజర్మెంట్స్ రిలేటెడ్గా కూడా ఉన్నారో, ఎవరైతే ఫిట్ అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వెంటనే వాళ్ళ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం చాలా మంచిదండి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చాక స్టార్ట్ చేద్దాం అనుకుంటే అప్పటికప్పుడే కాంపిటీషన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళతో పరిగెట్టడం కష్టమవుతుంది. ఎందుకంటే పోలీస్ ఉద్యోగం అనేది కేవలం నాలెడ్జ్ ఒకటే కాదండి, ఫిజికల్గా మెంటల్గా రెండూ ఉండాలి. ఫిజికల్ ఆర్ మెంటల్. ఎందుకంటే చూడండి గత నోటిఫికేషన్లో చూసినట్లయితే ఒక్కసారి కట్ ఆఫ్స్ పరిశీలించండి, చాలా ఎక్కువ ఉన్నాయి. ఈవెన్ ఎస్ఎస్ కానివ్వండి, కానిస్టేబుల్స్ కానివ్వండి. ఇన్కేస్ పేపర్ చూస్తే ఏదైతే ఈవెన్ జిఎస్ పేపర్ కానీ చూసుకున్నట్లయితే గ్రూప్ 1 లెవెల్ పేపర్ కూడా వస్తుందండి. ఏదైతే గ్రూప్ 1 సివిల్స్ యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళ లెవెల్లోనే వీళ్ళ యొక్క నాలెడ్జ్ కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అయితే ఎక్కడ బ్రేక్ చేయొద్దండి. బోత్ ఫిజికల్ అండ్ బోత్ స్టడీస్ రెండూ కూడా ఏదైతే గ్రౌండ్ ఉందో గ్రౌండు 2 అండ్ బుక్ నాలెడ్జ్ 2 కూడా గెయిన్ చేసుకోండి.
అదేవిధంగా కరెంట్ అఫైర్స్ మీద, రీసెంట్ యాక్టివిటీస్ మీద బాగా ఫోకస్ చేయండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడ యుద్ధాలు జరగడం కానివ్వండి, ఇంటర్నేషనల్ ఇష్యూస్ కూడా బాగా హైలైట్ అవుతున్నాయండి. వాటిని కూడా జాగ్రత్తగా చూసుకోండి. వాటి రిలేటెడ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎవరు కూడా ప్రిపరేషన్ డిలే చేయొద్దండి. ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఆస్పిరెంట్స్. ఆల్ ద బెస్ట్. బాయ్.